వేల కోట్ల స్కాములు వదిలేశారు. లక్షల కోట్ల రుణాల ఎగవేతల్ని పట్టించుకోరు. కానీ ఒక మహిళా ఎంపీకి లిప్స్టిక్ ఎవరిచ్చారో వెతుకుతారు. ఎవరి కారెక్కారు, ఏ హోటల్లో ఉన్నారో ప్రశ్నిస్తారు. ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నించే ఎంపీని రివర్స్ లో ప్రశ్నించి బయటికి పంపుతారు. ఇప్పుడు మహువా మొయిత్రా విషయంలో జరిగింది ఇదేనా? ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకుంటారా? జనం సమస్యలపై మాట్లాడాలంటే చేతులు తడపాలా? ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రశ్నలడిగి సంపాదిస్తున్నారా? ఎక్కడైనా పనులు చేయటానికి అధికారులు లంచం తీసుకోవటం చూస్తాం. వివిధ పనులు, ప్రాజెక్టుల్లో ప్రజాప్రతినిధులు పర్సంటేజీలు తీసుకుంటారని వార్తలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ బయట జరిగే అంశాలు. కానీ చట్టసభల్లో అడగాల్సిన ప్రశ్నలతో కూడా వ్యాపారం చేస్తారా? ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన సభ్యులకు ప్రశ్నలు అడిగితే కూడా డబ్బులిస్తారా? అలాంటి ఛాన్స్ ఉందా? కానీ కొంతకాలంగా దేశంలో ఈ చర్చ నడుస్తోంది. ఇదే అంశంలో ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు గురయ్యింది. మహువా నిజంగా ప్రశ్నలకు డబ్బులు తీసుకున్నారా, లేదా అదానీ గురించి అడుగుతున్నందుకే ఆమె నోరు నొక్కారా అనేది ఆమెపై ఆరోపణలకు సమాంతరం వినిపిస్తున్న ప్రశ్న. అయితే అసలు మహువా డబ్బులు తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? మహువాను ప్రభుత్వం టార్గెట్ చేసిందా? ఇవన్నీ అంత తేలిగ్గా సమాధానం దొరకని ప్రశ్నలు. ఇప్పుడు పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు పడింది. లోక్సభ నుంచి ఆమెను బహిష్కరించినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఎంపీ మహువా మొయిత్రా ప్రవర్తన అనైతికమని, అసభ్యకరంగా ఉందని, ఎథిక్స్ కమిటీ చేసిన తీర్మానాలను లోక్సభ అంగీకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఎంపీగా కొనసాగడం తగదని ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ అన్నారు. పార్లమెంట్లో ప్రశ్నలు వేసేందుకు డబ్బులు తీసుకున్నట్లు మహువాపై ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెపై విచారణ చేపట్టారు. విచారణ తర్వాత లోక్సభ నుంచి ఆమెను తొలగిస్తూ తీర్మానం చేశారు. ఎంపీ మహువా మొయిత్రా అనైతిక ప్రవర్తనకు పాల్పడిందని, పార్లమెంట్ ఐడీ, పాస్వర్డ్లను గుర్తు తెలియని వ్యక్తులతో షేర్ చేసుకుందని, అందుకు ఆమెను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్సభలో చర్చ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ అంశంపై ఓటింగ్ చేపట్టిన స్పీకర్ బిర్లా ఎంపీ మహువాను హౌస్ నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. ఆ తర్వాత లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాపారవేత్త అదానీని టార్గెట్ చేస్తూ మహువా మొయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారని, ఇందుకోసం వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి డబ్బులు, గిఫ్టులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. దీంతో పాటు ఆమె తన వ్యక్తిగత పార్లమెంటు లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకున్నట్లు ఆరోపించారు. తాను ఇతరులతో లాగిన్ వివరాలను పంచుకున్నట్లు మహువా అంగీకరించింది. దర్శన్ హీరానందాని కూడా ఎథిక్స్ ప్యానెల్ కి అఫిడవిట్ సమర్పించారు. ఇందులో మహువా మొయిత్రా తన నుంచి గిఫ్ట్ తీసుకుందని వెల్లడించారు. ఎంపీగా ఉన్న మొయిత్రా పార్లమెంట్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ నుంచి ఎథిక్స్ కమిటీ నివేదికను కోరింది. ఆ కేసులో ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ రిపోర్టుపై చర్చ జరిగింది. ఆ తర్వాత మహువాను తొలగిస్తూ తీర్మానం చేశారు. తీర్మానానికి ఓకే చెప్పడంతో ప్రతిపక్షాలు ఇవాళ సభ నుంచి వాకౌట్ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువాను లోక్సభ నుంచి బహిష్కరించాలంటూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయడం, నివేదికను లోక్సభలో శుక్రవారం నాడు ప్రవేశపెట్టడంపై ఆమె ఘాటుగా స్పందించారు. తనపై కేంద్రంలోని బీజేపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని ఆరోపించారు. దుర్గామాత వచ్చింది, ఇక చూసుకుందాం. వినాశనం సంభవించినప్పుడు మొదట కనుమరుగయ్యేది వివేకమే. వస్త్రాపహరణను వాళ్లు మొదలుపెట్టారు. ఇక మహాభారత యుద్ధాన్ని చూస్తానంటూ బీజేపీ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. లోక్సభలో 500 పేజీలతో కూడిన నివేదికను బీజేపీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ్ సోన్కర్, టీఎంసీ ఎంపీల ఆందోళనల మధ్య శుక్రవారం ఉదయం ప్రవేశపెట్టారు. ఎథిక్స్ కమిటీ నివేదిక కాపీ తమకు ఇవ్వాలని, ఓటింగ్కు ముందు చర్చ జరపాలని, టీఎంసీ మొయిత్రా తన వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను టీఎంసీ ఎంపీలు కోరారు. కానీ సభలో మహువా మొయిత్రా మాట్లాడేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి నిరాకరించారు. 2005లో స్పీకర్ సోమ్నాథ్ చటర్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎంపీలను సభలో మాట్లాడేందుకు అప్పటి స్పీకర్ సోమ్నాథ్ చటర్జీ అనుమతి నిరాకరించారని అన్నారు. నాటి స్పీకర్లు పాటించిన సంప్రదాయాన్ని తాను అనుసరిస్తున్నట్లు ఓం బిర్లా చెప్పారు. మహువా మొయిత్రాపై పార్లమెంట్ అనైతిక విలువల కమిటీ రూపొందించిన నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్సభలో నినాదాలు చేశాయి. ఎథిక్స్ కమిటీ నివేదిక కాపీ తమకివ్వాలని, దీనిపై ఓటింగ్ నిర్వహించడానికి ముందు సభలో చర్చ జరగాలని పట్టుబట్టాయి. స్పీకర్ వారించినా విపక్ష సభ్యులు ఆందోళనను విరమించలేదు. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశమై మహువాను బహిష్కరించారు. ఈ ఎపిసోడ్ తర్వాత మిగిలిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. చట్టసభల్లో సభ్యులు డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడుగుతారా?
ఎవరో ఒకరికి ఫేవర్ చేసేలా ఒక అంశాన్ని లేవనెత్తేందుకు వాళ్ళ నుండి ప్రయోజనాలు పొందుతారా అనేది ఒక ప్రశ్న అయితే, చట్టసభల్లో యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా దూకుడుగా ఉండే సభ్యుల నోళ్లు నొక్కేందుకు ఈ అంశాన్ని తెరమీదికి తెస్తారా అనేది మరో ప్రశ్న. ఇప్పటికైతే లోక్సభ నుండి ఆమెను బహిష్కరించారు. దానికి ఎథిక్స్ కమిటీ నివేదికను ఆధారంగా చూపుతున్నారు. అదే సమయంలో మహువా తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని చెప్తున్నారు. ఇది కేవలం కక్ష సాధింపు మాత్రమే అని ఆరోపిస్తున్నారు. అటు విపక్షాలు కూడా ఈ అంశంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ నిజాలేవైనా అటు ప్రశ్నలు అడగటానికి సభ్యులు డబ్బులు తీసుకున్నా, ఇటు ప్రభుత్వానికి కొరుకుడు పడని సభ్యులపై ఈ రకంగా కక్ష సాధింపుకు దిగినా రెండూ ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారే అంశాలే. ఈ విషయంలో మరింత పారదర్శకత ఉంటే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మహువా మొయిత్రా లోక్సభలో ఒక సంచలనం. ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీయొచ్చా అనిపించేలా ఆమె ప్రసంగాలుంటాయి. ఆవేశం, ఆలోచన, వాగ్దాటి కలిసిన లోక్సభ సభ్యురాలు మహువా మొయిత్రా. కార్పొరేట్ ఉద్యోగం నుండి చట్టసభలో అడుగుపెట్టిన ఆమె అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వాన్ని వణికించేదాకా వచ్చారు. ఇప్పుడు ఆమె నోరు మూయించడానికే బహిష్కరణ వేటు వేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మహువా మొయిత్రా లోక్సభలో ఫైర్ బ్రాండ్. ఆమె గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుంటే దేశమంతా రెప్ప వాల్చకుండా చూసిందే. కేంద్రాన్ని ఆ స్థాయిలో ఎండగట్టిన సభ్యులు ఇప్పటికీ మరొకరు లేరు. అవసరమైన చోట గణాంకాలు చెప్తూ ఎక్కడికక్కడ లాజికల్గా వివరిస్తూ ప్రభుత్వాన్ని లోక్సభలో మహువా మామూలుగా ఇరకాటంలో పెట్టలేదు. సాధారణంగా కొత్త సభ్యులు 5 ఏళ్లలో నోరు తెరిచే సందర్భాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. రోజు స్కూల్కి వెళ్ళొచ్చినట్టు పార్లమెంటు సమావేశాలకి వెళ్ళొచ్చే సభ్యులు చాలా మందే ఉంటారు. కానీ మహువా ఏ రోజు మౌనంగా కూర్చొని రాలేదు. లోక్సభ సమావేశాలకే ముచ్చెమటలు పట్టించారు. పాలిటిక్స్లోకి రాకముందు మొయిత్రా జేపీ మోర్గన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. న్యూయార్క్లో, లండన్లో పనిచేశారు. కెరియర్ బాగా పీక్లో ఉన్నప్పుడు పాలిటిక్స్లోకి వచ్చేశారు. 2009లో విదేశాల నుంచి వచ్చి రావడంతోనే బీజేపీ సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తోందని, కత్తెర వేస్తోందని విరుచుకుపడ్డారు. అప్పుడు మాత్రమే ఆమె ఎవరో బెంగాల్ ప్రజలకు తెలిసిందే. 2019లో లోక్సభలో ఆమె అడుగుపెట్టిన తర్వాత దేశం మొత్తానికి తెలిసిందే. ఎన్డీఏ నియంతృత్వ పోకడలపై ఆమె ప్రారంభ ప్రసంగం పార్లమెంటును ఊపేసిందే. సభలో ఆమె ఆవేశం, ఆగ్రహం, మాటల ప్రవాహం, అధికార పార్టీపై విసుర్లు, యూత్ లోక్సభ ఆమెను కళ్లప్పగించి చూసిందే. అత్యంత బలహీనంగా మారిన విపక్షాల మధ్య ఆమె చేసిన ప్రసంగం ఈ దేశంలో అధికార పక్షానికి ఒక కౌంటర్ వాయిస్ కూడా ఉందనే నమ్మకాన్ని కలిగించాయి. మహువా మొయిత్రా 2019 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ స్థానం నుంచి టీఎంసీ టికెట్పై గెలిచారు. 1974లో అసోంలోని కాచర్ జిల్లాలో జన్మించిన మహువా కోల్కతాలో చదువుకున్నారు. 1998లో మసాచుసెట్స్లో ఎకనామిక్స్, మ్యాథ్స్లో పట్టా అందుకున్నారు. మహువా మొయిత్రా డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోసన్ను వివాహం చేసుకున్నారు. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. చదువు పూర్తయిన తర్వాత కార్పొరేట్ రంగంలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాలపై ఉన్న ఆసక్తితో 2009లో కాంగ్రెస్లో చేరారు. అయితే ఏడాదిలోపే ఆమె కాంగ్రెస్ని వదిలేసి 2010లో టీఎంసీలో చేరారు. టీఎంసీలో చేరటం మొదలు ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరుగుతూ వచ్చింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి మొయిత్రా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మొయిత్రా 60,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పార్లమెంట్లో చేసిన తొలి ప్రసంగంలోనే మొయిత్రా పలువురు దృష్టిని ఆకర్షించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశం ఫాసిజం సంకేతాలను చూస్తోందని ఆమె ఆరోపించారు. ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. మొయిత్రా అప్పట్నుంచి టీఎంసీ పార్టీ ముఖచిత్రంగా మారారు. ఎన్నో సందర్భాల్లో ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపించారు. మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై కూడా పలు సందర్భాల్లో ఆమె సభాముఖంగా విమర్శలు చేశారు. ఇంతటి ఫైర్ బ్రాండ్పై ఇప్పుడు రాకూడని ఆరోపణలు వచ్చాయి. చివరికి అవి ఆమెను లోక్సభ సభ్యత్వం నుండి కూడా దూరం చేశాయి. ఓ కాంట్రాక్ట్ అదానీ గ్రూపునకు దక్కడంతో హిరానందానీ గ్రూపు వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు ఎంపీ మహువా మొయిత్రా ప్రయత్నించారు అనేదే ఆమెపై ఉన్న ఆరోపణలు. హిరానందానీ గ్రూప్నకు అనుకూలంగా ప్రశ్నలు అడిగినందుకు 2 కోట్లు, ఐఫోన్ వంటి ఖరీదైన బహుమతులు, ఎన్నికల్లో పోటీకి 75 లక్షలు ఇచ్చారు అనే వాదనలు వినిపించాయి. ఎంపీ మహువా వ్యాపారవేత్త మధ్య లంచాల మార్పిడికి సంబంధించిన ఆధారాలను ఓ లాయర్ తనకు ఇచ్చారని బీజేపీ ఎంపీ నిషికాంత్ తన లేఖలో ప్రస్తావించారు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు దర్శన్ హిరానందానీ కోరిక మేరకు మహువా అడిగారని నిషికాంత్ తెలిపారు. మహువాపై స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన వ్యక్తి బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే. అదే సమయంలో జై ఆనంద్ దేహద్రాయ్ అనే సుప్రీంకోర్టు న్యాయవాది తన దగ్గర ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు.
అయితే ఈ వ్యవహారంలో పలు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఫిర్యాదుదారు నిషికాంత్ దూబే విద్యార్హతలపై మోయిత్రా గతంలో ఆరోపణలు చేశారు. ఇక సాక్ష్యాలు ఇచ్చిన దేహాద్రాయ్తో మోయిత్రా కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. తర్వాత విడిపోయారు. తన మీద కక్షతో దేహాద్రాయ్ ఇదంతా చేస్తున్నాడు అని మోయిత్రా అన్నారు. పారాదీప్, ధమ్రా పోర్టు నుంచి చమురు, గ్యాస్ సరఫరా, యూరియా సబ్సిడీ, రియల్ ఎస్టేట్పై ప్రభావం చూపుతున్న ఉక్కు ధరలు, ఆదాయ పన్ను శాఖ అధికారులపై మహువా ప్రశ్నలు అడిగారని, ఇవన్నీ ఆమె డబ్బులు తీసుకుని అడిగినవి అనేది బీజేపీ ఎంపీ నిషికాంత్ వాదన. పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించడం, సభా ధిక్కారం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు అనేది బీజేపీ సభ్యుల ఆరోపణ. అదే సమయంలో అదానీ గ్రూప్, దాని చైర్మన్ గౌతమ్ అదానీ ప్రతిష్ట, ప్రయోజనాలను దెబ్బతీసేందుకు 2018 నుంచి మహువా ఇలా చేస్తున్నారని అదానీ గ్రూప్ అంటోంది. ఈ ఆరోపణలతో ఆమెపై విచారణ జరగటంతో పాటు ఆమెను బహిష్కరించే వరకు వచ్చింది. ఎంపీల లాగిన్ వివరాలు ఇతరులకు ఇవ్వడం సాధారణం, కానీ అది మహువా విషయంలో తప్పైందా? వేల కోట్ల వనరులు కట్టబెట్టడంలో లేని తప్పు మహువా లిప్స్టిక్ హ్యాండ్ బ్యాగ్లోనే కనిపించిందా? విపక్షాల నుండి ప్రశ్నలు అంగీకరించలేని అధికార పక్షం అసహనం స్పష్టమవుతోందా? తన బహిష్కరణపై మహువా మొయిత్రా ఏమంటోంది? నిజానికి మహువాపై వచ్చిన ఆరోపణలు చాలా ఫన్నీగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆమె తన లాగిన్ వివరాలు ఇతరులకు ఇచ్చిందని ఆరోపించారు. నిజానికి ఈ పని ఎంపీలందరూ చేస్తారు. ఇదేం కొత్త విషయం కాదు. ఎంపీల లాగిన్ వివరాలు సహాయకులు ఆపరేట్ చేయటం చాలా సాధారణ విషయం. ఈ విషయంలో తనపై ఆరోపణలు రాగానే మహువా స్పష్టంగానే అంగీకరించారు. తన లోక్సభ లాగిన్ ఐడి వివరాలు వ్యాపారవేత్త హీరానందాని గ్రూప్ సీఈఓ దర్శన్ హీరానందానికి ఇచ్చినట్లు ఆమె అంగీకరించారు. పార్లమెంట్లో తాను అడగాల్సిన ప్రశ్నలను పోస్టు చేసేందుకు తన లోక్సభ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించేందుకు స్నేహితుడైన దర్శన్ హీరానందానికి అనుమతిచ్చినట్లు ఆమె అంగీకరించారు. లోక్సభ లాగిన్ వివరాలు ఇచ్చినట్లు అంగీకరించిన మహువా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాను మారుమూల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇతరులకు కూడా ఈ వివరాలు ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఎప్పటికప్పుడు ఓటీపీ వస్తుందని, దాని ద్వారా తన మానిటరింగ్లోనే ఇదంతా జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్సైట్లను నిర్వహించే ఎన్ఐసికి దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని తెలిపారు. మహువా చెప్తున్నట్టుగానే లోక్సభ సభ్యులు తమ లాగిన్ వివరాలు ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అనే అంశంపై ఎలాంటి నిబంధనలు లేవు. ఇక్కడ అందరూ చేస్తున్న పనినే మహువా కూడా చేసింది. కానీ ఆమెను దోషి అని తేల్చారు. ఇక గిఫ్టులు, డబ్బుల సంగతి ఇక్కడ రహస్యం ఏదీ లేదని మహువా స్పష్టంగానే చెప్పారు. హీరానందాని నుండి చిన్న చిన్న గిఫ్టులు తీసుకున్నానని ఆమె పలు ఇంటర్వ్యూల్లో క్లియర్గానే చెప్పారు. ఏమిటా గిఫ్టులు అంటే స్కార్ఫ్, లిప్స్టిక్, మేకప్ ఐటమ్స్ తీసుకున్నారామె. అది కూడా పుట్టినరోజు నాడు దుబాయ్లోని డ్యూటీ ఫ్రీ స్టోర్ నుంచి మేకప్ వస్తువులు అతగాడు తీసుకొచ్చాడు. దాంతోపాటు తన ఇంటి ఇంటీరియర్ మార్చడం కోసం హీరానందానిని సంప్రదించారని, కొత్త ఆర్కిటెక్చరల్ ప్లాన్లు, డ్రాయింగ్లను అందించాడని, ఖర్చులను ప్రభుత్వం పరిధిలోకి వచ్చే సిపిడబ్ల్యూడి చేపట్టిందని ఆమె చెప్పారు. అలాగే తాను ముంబైలో ఉన్నప్పుడల్లా హీరానందాని తనకు స్నేహితుడైనందున అతని కారును ఉపయోగించేదానని కూడా చెప్పింది. ఒక ఎంపీ ఈ దేశంలో మేకప్ సామాన్ కోసం, స్కార్ఫ్ కోసం, లిప్స్టిక్ కోసం ఒక వ్యాపారవేత్తకు ఫేవర్ చేస్తారా? 100 కోట్లు మింగితే తప్ప పనిచేయని ప్రజాప్రతినిధులు ఉన్న దేశంలో ఒక మహిళా ఎంపీ లిప్స్టిక్ తీసుకొని అతనికి ఫేవర్గా ప్రశ్నలు అడుగుతుందా? ఎంత ఫన్నీగా కనిపించే విషయం. కానీ ఈ విషయాన్ని లోక్సభ ఎథిక్స్ కమిటీ తప్పుగా పరిగణిస్తోంది. పైగా ఆమెపై ఉన్న మరో పెద్ద ఆరోపణ 2 కోట్ల వరకు సొమ్ము తీసుకున్నారని. ఈ దేశంలో ఒక ఎంపీ చిన్న ఫోన్ కాల్తో 100 కోట్లు పోగేసే శక్తితో ఉంటారు. అలాంటిది ఒక వ్యాపారవేత్తకు ఫేవర్ చేయడానికి జస్ట్ 2 కోట్లు తీసుకుంటారా? పైగా ఆ సొమ్మును తీసుకున్నట్టు ఆధారాలు చూపమంటే మాత్రం దానికి ఎలాంటి స్పందన లేదు. అఫిడవిట్లో తనకు 2 కోట్ల నగదు ఇచ్చిన ప్రస్తావన లేదని, ఒకవేళ ఇచ్చినట్లయితే ఎప్పుడిచ్చారో తేదీ చెప్పాలని, అన్ని డాక్యుమెంటరీ సాక్ష్యాలను అందించాలని మహువా కోరారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందన్ని బెదిరించారో లేక ప్రలోభపెట్టారో మొత్తానికి చిన్న చిన్న గిఫ్టులు ఇచ్చారని అతనితో చెప్పించారు. ఇక సుప్రీం లాయర్ అనంత్ దేహద్రాయ్ ఇచ్చిన వాంగ్మూలం కూడా ఇలాగే ఆధారాలు లేకుండా ఉంది. ఇక ఎథిక్స్ కమిటీ పేరుతో ఆమెను ప్రశ్నించిన తీరు మరీ దారుణంగా ఉంది. జాతీయ మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూ వివరాల ప్రకారం ఒక మహిళా ఎంపీని అత్యంత అవమానకరమైన ప్రశ్నలతో వేధించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. వీటన్నిటినీ పట్టుకొని ఆమెపై బహిష్కరణ వేటు వేశారు. నిజానికి మహువా చేసిందల్లా ప్రధాని మోదీని, అదానీని ప్రశ్నించటమే. కేంద్రం అదానీకి చేస్తున్న ఫేవర్లను, కట్టబెడుతున్న ప్రాజెక్టుల్ని, మాఫీ చేస్తున్న రుణాలని, అదానీ ప్రయోజనాలకు తగినట్లు పనిచేస్తున్న ప్రభుత్వ తీరును ఆమె నిలదీశారు.
ఈ పని లోక్సభలో మరే ఇతర సభ్యుడు ఇంత ఎఫెక్ట్గా చెయ్యలేకపోయారు. ఇంత బలమైన వాయిస్ ని మూసేసే ఉద్దేశంతోనే తనను బహిష్కరించే వరకు నిద్రపోలేదని మహువా ఆరోపిస్తున్నారు. Says I accepted cash in consideration from a businessman to ask questions in furtherance of his commercial interests. But the businessman's suo motu affidavit says I pressurized him into uploading questions to further my agenda. దేశంలో వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తుంటాయి. అత్యంత విలువైన వనరులను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తాయి. పోర్టులు, ఖనిజాలు, గనులు, ఎయిర్పోర్ట్లు, హైవేలు ఒకటా రెండా అన్ని ప్రాజెక్టుల్లో లక్షల కోట్ల అవినీతి జరుగుతూనే ఉంటుంది. కానీ వాటిపై ఎలాంటి చర్చకు సిద్ధంగా ఉండని ప్రభుత్వాలు మహువా మొయిత్రాకు ఎవరు లిప్స్టిక్ ఇచ్చారు, హ్యాండ్ బ్యాగ్ రేట్ ఎంత, ఎవరి కారెక్కింది, ఆమె ఏ హోటల్లో ఉంది, ఇవి భారత ప్రజాస్వామ్యంలో లోక్సభ ఎథిక్స్ కమిటీ వెతికే అంశాలు. ఇంత జరిగినా మహువా వెనక్కి తగ్గేది లేదంటోంది. తాను ప్రశ్నించి తీరుతానని స్పష్టంగా చెప్తోంది. అసలైన ఆట ఇప్పుడే మొదలైందని తేల్చి చెప్తోంది.